హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే పాశం స్వీట్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ శామంగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ కలుపుకొని మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 10 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. అలా నానబెట్టుకున్న పిండితో ఇప్పుడు మనం సేమియాలు శామంగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ పొడి పిండి తీసుకొని ఇలా ప్లేట్లో మొత్తం పరిచేసి ఇప్పుడు చిన్న చిన్న సేమియాల్లా చేసుకోవాలి. చాలామంది లావుగా చేసుకుంటారు, మేమైతే ఇలా సన్నగానే చేసుకుంటామండి. సేమియాలు ఎలా ఉంటాయో అంతే సైజులో ఉంటాయి. అలా చేసుకుంటే బాగా ఉడుకుతాయి అండ్ టేస్టీగా ఉంటాయి. ఇలా పొడిపిండిలో వేసిన తర్వాత అవి కొంచెం పిండి పట్టుకున్న తర్వాత పిండి అంత ఒక సైడ్ సేమియాలు అంత ఒక సైడ్ వచ్చేలాగా ఇలా ఆరబెట్టుకుంటాం మేము. ముందు రోజే తలస్నానం చేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నేను. చాలామంది ఆ రోజు పొద్దున్నే లేచి చేసుకుంటారు. టైం ఉండదు కాబట్టి నేను ఇలా ముందు రోజే చేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఇవన్నీ బాగా ఎండిపోతాయి. దేవుడి కోసం చేసే ప్రసాదం గిన్నె పెట్టుకొని నేను 9 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. పాలతో చేసే వాళ్ళైతే సమానం పాలు సమానం వాటర్ తీసుకో, మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. మూత పెడితే అన్నం ఉడికినట్టుగా పొంగొచ్చి మొత్తం పొంగిపోతుంది. సో స్పూన్తో పక్కనే ఉండి ఒక 10 నిమిషాల పాటు కలుపుకొని నిదానంగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి, లేదా మీరే నెయ్యి అయినా వాడుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ రవ్వ పోసుకోవాలి. రవ్వ అండ్ శామంగులు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇవి రెండు కలిపి ఉడకడానికి మళ్ళీ ఒక 15 నిమిషాలు పడుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గ్లాసుల బెల్లం వేసుకుంటున్నానండి. తురుముకొని వేసుకోవాలి, అప్పుడే చక్కగా కలుస్తుంది. గోధుమ పిండి రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నానో బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకుంటున్నాను. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడడానికి దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇంకాస్త లూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు దీంట్లోకి ఎండు కొబ్బరి ప్రాచీన కాలం నుండి వేస్తారండి. ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పంట కింద తగిలితే చాలా రుచిగా అనిపిస్తుంది తినేటప్పుడు. దీంట్లోకి ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షనల్ అండి. కొంచెం నెయ్యి తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మన పాశంలో వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే ఆ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ పాశంలో బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాశం రెడీ అయినట్టే అండి. చూడండి, ఇప్పుడు మీకు ఏ కన్సిస్టెన్సీలో అయితే చూపిస్తున్నానో చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. దగ్గర పడిపోకుండా గట్టి పడుకోకుండా అలాగే ఉంటుంది. పాలుతో చేసుకునే వాళ్ళు ఈ టైంలో పాలు పోసుకోవాలండి. అప్పుడు పాలు విరిగిపోకుండా పాశం అనేది చాలా టేస్టీగా వస్తుంది. పాలు బెల్లం రెండు ఉడికేటప్పుడే వేస్తే పాలు ఖచ్చితంగా విరిగిపోతాయి. ఈ టైంలో కనుక పాలు పోసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మరగబెట్టిన పాలు పోసుకోవాలండి, నార్మల్ పచ్చి పాలు కాకుండా. చూడండి, చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను. నేను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా నేను చెప్పే కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ చాలా బాగా కుదురుతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి వినాయక చవితికి. అలాగే మీకు ఎలా అయితే కుదిరిందో మీ కామెంట్స్ని అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.